వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కి స్వాగతం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరం అయిపోయాడని, జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు జగన్కి చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుంది, నాయకుడు అనేవాడు చెప్పుల మాటలు నమ్మకూడదు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుకున్న అసలు అర్థం ఏంటి? దీనిపైన ఇవాళ మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి వైసీపీ నుంచి తిరుపతి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే సాయి గారు. ఏంటండి మరి వాళ్ళ విజయసాయిరెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఈ కోర్టుకి వెళ్ళొచ్చిన తర్వాత, విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన జగన్ చుట్టూతో ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ దాటుకొని వెళ్ళలేకపోయాను, ఆ జగన్ మనసులో లేను కాబట్టి బయటకు వచ్చేసా అంటున్నారు. నిజంగా జగన్ చుట్టూ అంత పెద్ద కోటరీ ఉందా? ఏంటది? నిజంగానే ఈరోజు జగన్ చుట్టూ కోటరీ ఉంది అనుకుంటే దాంట్లో ప్రథమ స్థానం విజయసాయిరెడ్డి గారిదే అవ్వాలి. ఓకే. ఎందుకంటే గతంలో ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, అయినా కూడా అతనికి ప్రధాన ఒక పాత్ర అనేది ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు, రాజ్యసభకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ప్రథమ స్థానం విజయసాయిరెడ్డి గారికి ఉంది కాబట్టి ఇంత మంచి స్థానాన్ని కల్పించడం జరిగింది. అది అంటే ఎంతమంది నాయకులు ఉన్నా కూడా విజయసాయిరెడ్డి గారిని అంతర్గతంగా ఆయన చాలా దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత అతను ఏం చెప్పారంటే, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన రాజకీయంగా మాట్లాడడం చూస్తా అంటే అతని వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారి మాటలు ఎలా ఉన్నారంటే, ఇటు కూటమికి కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వత్తాసు పలుకుతూ మాట్లాడిన మాటలుగా అనిపిస్తున్నాయండి. ఈరోజు ఎందుకు కోటరీ ఉంది అంటున్నారు ఆయన? ఇదే ఈ రోజు మీకు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేవారా? అంటే ఇప్పుడు ఏమీ కోటరీ లేనప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తుంటేనో లేకపోతే కూటమి వాళ్ళు మాట్లాడిస్తుంటేనో ఒకనొక టైంలో ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఆత్మ అని చెప్పి అనేటోళ్ళు, అదేవిధంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అని చెప్పేవాళ్ళు. మరి అలాంటి విజయసాయిరెడ్డి ఏ విషయం పైన తలొగ్గారంటారు? మరి ఎందుకు ఆయన తలొగ్గి ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా మాడారు? మరి మేము అదే చెప్తున్నామండి. ఇప్పుడు నిజంగానే రెండు ఆత్మలు ఒక శరీరము లేదా ఒక శరీరం రెండు ఆత్మల్లాగా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్గతంగా విజయసాయిరెడ్డి గారు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అతను ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే పదవులన్నీ కూడా అనుభవించిన తర్వాత అతని మనస్తత్వం మనం ఈ రోజు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చండి. అంటే ఆయనదే తప్ప అంటారు, జగన్మోహన్ చుట్టూ కోటరీ ఏం లేదంటారు మీరు? తప్పని చెప్పడం కంటే కూడా ఇక్కడ పరిస్థితుల ప్రభావం అని చెప్పచ్చు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏం లేదా నిజంగానే? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎటువంటి కోటరీ లేదా నిజంగానే ఆయన్ని దాటుకొని వెళ్ళటానికి? నిజంగానే కోటరీ ఉందంటే అది కేవలం ప్రజలు మాత్రమేనండి. ప్రజలు మాత్రమే. మరి ఆ ప్రజలు కూడా వెళ్ళిపోయారు మాత్రమే కోటరీగా నిలబడినారు తప్పితే ఇంకెవరు కూడా లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి అనుసంధానంగా కేవలం నాయకులు పనిచేస్తారు తప్పితే ఇంకెక్కడ కానీ కోటరీ అనే మాట ఇక్కడ ఆ పదానికి కూడా తావులేదండి ఇక్కడ. ఓకే. అంటే చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తుంటారు. సజ్జల వల్లే ఇప్పుడు ఈ ఘోరం ఓటమి కానీ, కేడర్కి జగన్కి దూరం రావటం కానీ, ఈ విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోవడానికి కానీ మొత్తం కారణం సజ్జల అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు. నిజమేనా అండి అది? అవునండి. ఇప్పుడు వీటిని మేము ఎలా చూస్తున్నామనంటే కేవలం ఇదంతా కూడా రాజకీయ ఆరోపణలు తప్పితే దీనిలో ఎక్కడ కానీ వాస్తవికత అయితే ఇక్కడ లేదండి. అంటే ఇప్పుడు కాదండి ప్రకాష్ గారు మీరు అధికారంలో ఉంటే మీ మీద రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, మీ మీద దుమ్మెత్తిపోయొచ్చు. మీరు ఓడిపోయారు, మీకు వచ్చిన సీట్లు 11, కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీ పైన ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు చేసిన వాళ్ళు ఏంటి ఉపయోగం? ఇక్కడ కేవలం సీట్లు మాత్రమే కాదండి, ప్రజల మనసులో గెలుచుకోవాల్సింది. ఈ రోజు మాకు ఓట్ బ్యాంక్ కూడా 40% ఉందండి. కానీ ఓడిపోయారు కదా, ఓట్ బ్యాంక్ తో ఏం పని అవ్వదు కదండి. సీట్లు అనేది కాకుండా ఆ విషయాన్ని పక్కన పెడితే బలంగా ఈ రోజు ప్రతిపక్ష స్థానం అనేది మాకు అసెంబ్లీలో ఇవ్వకపోయినా మమ్మల్ని చూసి భయపడి మాకు ఇవ్వడం లేదు తప్పితే ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ప్రతిపక్షంగానే భావిస్తున్నారు. ప్రజల కష్టాలని అసెంబ్లీలో మేము గొంతెత్తి
చెప్పకపోయినా కూడా అసెంబ్లీకి రానంటున్నాడు కదా మీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానంటున్నాడు కదండి, అసెంబ్లీలో గొంతు ఎడతారు ఇంక మీరు. ఇంకా లేదండి, ఇక్కడ చిన్న విషయము, మా అధికారంలో లేకపోయినా కూడా మిమ్మల్ని ఎందుకు రాజకీయ విమర్శలు చేయాలంటున్నారంటే, ఇక్కడ రాజకీయంలో పదవి గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కింగ్ మేకర్ అండి. ఏ విషయంలో? ఎటువంటి వ్యక్తి ఏ విషయంలో కింగ్ మేకర్ అండి ప్రకాష్ గారు? ప్రకాష్ గారు ఏ విషయంలో కింగ్ మేకర్ ఆయన? ఏమండి కింగ్ మేకర్ అంటున్నారు కదా, ఎలా కింగ్ మేకర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా కింగ్ మేకర్? తల్లి దూరం అయింది, వినండి ప్రకాష్ గారు, తల్లి దూరం అయింది, సొంత చెల్లి దూరం అయింది, తల్లి దూరం అయింది, సొంత చెల్లి దూరం అయింది, ఆత్మ బంధువుగా ఎంతో దగ్గరగా చెప్పుకునే బాలినేని లాంటి వాళ్ళు దూరం అయ్యారు, విజయసాయి రెడ్డి వాళ్ళు దూరం అయ్యారు, ఇంతమంది దూరం అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా కింగ్ మేకర్ అవుతారు? అదే నేను చెప్తాను కదండి, ఎంత సన్నిహితంగా ఉన్న కుటుంబంలో కూడా సరే చిచ్చులు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు అనేది ఇక్కడే బయటపడుతున్నాయండి. ఏంటి, సొంత తల్లికి కూడా చిచ్చు పెడతారండి ఇప్పుడు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇక్కడ ఎట్లా అంటే, ఒక కుటుంబం ఉన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది రావడం చాలా సర్వసాధారణం. అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు షేర్లు తిరిగి ఇచ్చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు షేర్లు ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో కేసు వేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు షేర్లు తిరిగి ఇచ్చేయాలని చెప్పి విజయమ్మ మీద, షర్మిల మీద కోర్టులో కేసు వేశారు, అది కూడా చంద్రబాబు చేయించిందేనా? అది కేవలము అది కానీ చేయలేదనుకోండి, దాంట్లో అంతర్గతంగా ఉన్న విషయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ చర్చించడం కోసము. ఈ రోజు షర్మిలమ్మకి షేర్లు ఇవ్వడంలో ఎవరి షేర్లు అండి, అది ఎవరి భాగం అది? దీనికి సంబంధించినవన్నీ కూడా ఈడీ అటాచ్ చేసి కోర్టులో కేసు వేస్తుంటే దానిపైన ఎటువంటి వెళ్లకుండా కోర్టులో కేసు నడుస్తుందండి. మరి మీరేమో ఇందాక ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడు అంటున్నారు కదా. దీని వెనక ఉండి ఖచ్చితంగా నడిపిస్తున్నది అయితే ఖచ్చితంగా ముమ్మాటి చంద్రబాబు నాయుడు గారే. ఓకే, ఈ రోజు ఖచ్చితంగా నడిపిస్తున్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారేనండి. ఆయన లేదంటే షర్మిలమ్మకి ఇంత అవసరం లేదు, అంత ఆలోచన కూడా లేదండి. ఈ రోజు ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేది సర్వసాధారణము. దాన్ని పాముల్లాగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉందని మేము తెలియజేస్తున్నాము. ఓకే, అయితే ఎటువంటి కోటరీ లేదంటారు మీరు ఇప్పుడు? అయ్యో, కోటరీ అయితే ఉందనేది అయితే నిజమా? ఆ కోటరీ అంతా కూడా ప్రజలేనండి, ప్రజలే కోటరీ. ఆయన చెప్పింది అయితే కోటరీ అయితే ఉంది, ఆ ప్రజలే కోటరీ ఆయనకి. ఓకే ఓకే, మరేంటి ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా? ఈయన కూడా వాళ్ళ గురువు గారు కేసీఆర్ లాగా అసెంబ్లీకి రాకుండా ఉంటారా? లేదండి, మాకు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చి మేము మాట్లాడడానికి సమయం కేటాయించాలి. సేమ్ టైం మాకు ప్రోటోకాల్ కింద మాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే మా గొంతుని వినిపించగలుగుతాము. అదే అవకాశం అక్కడ లేనప్పుడు ప్రజల మధ్యలో ఉంటామండి మేము. మీకు ఒక విషయం తెలుసా ప్రకాష్ గారు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఓడిపోయినప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చేవాళ్ళండి. అవునండి, ఇప్పుడు అక్కడ ఆయనకు అవకాశం కల్పించారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అక్కడ. మాట్లాడడానికి కానివ్వండి, లేదండి, ఇక్కడ ఆయన మాట్లాడడానికి కానివ్వండి, అన్ని విధాలుగా ఆయనకు అవకాశం కల్పించారు. ఇక్కడ ఏంటంటే మా సమస్యలు చెప్పాలన్నా ఏదైనా సరే కనీసం స్పీకర్ గారే వినే పరిస్థితి లేదండి అక్కడ. రేపు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారా కానివ్వండి, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారా కానివ్వండి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రోజు నిజంగానే అసెంబ్లీలో మాట్లాడుతున్నారా? ఈ రోజు మాకు కావాల్సింది ఏమి వ్యక్తిగత ఆరోపణలు కాదు, పర్సనల్ గా అటాక్ చేయడమో కాదండి. మాకు కావాల్సిందంతా కూడా కేవలం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది అని మాత్రమే మాకు కావాలి. ఈ రోజు మీరు చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడికల్ లేదండి, మెడిసిన్స్. గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి ఎన్ని వేల కోట్లు బకాయిలు పెట్టింది మీ వైసీపీ కాదా అండి? అయ్యో, వైసీపీ బకాయిలు అంటున్నారు కదా, దాన్ని కూడా అలా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము దాన్ని రన్ చేశామండి. ఏ రోజు కానీ దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. బకాయిలు పెరిగిపోయాయి కదా ఇప్పుడు, వాళ్ళు చేయట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా? కేటాయించడం జరుగుతున్నది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా అండి? 4 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు కాదా? చూడండి, ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా ఉన్నా కూడా ఏ రోజు విద్యార్థులు రోడ్డుపైకి రాలేదు. ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి రోడ్డుపైకి రాలేదండి. మీరు చూసుకుంటే స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు, అసలు మెడికల్ కాలేజీల విషయం తీసుకోండి. మీరు ఒక చిన్న విషయము, ఏపీలో మెడికల్ కాలేజీలు పెట్టిన విషయము అసలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్టేట్ గవర్నమెంట్ ఇన్ని మెడికల్ కాలేజీలు తావడం మొట్టమొదటిసారి అండి. దీన్ని ప్రైవేట్ పరం చేయడం కోసము ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలు పండుతున్నాయండి. ఈరోజు మెడిసిన్ చేయడం అనేది ప్రతి చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది.
మెడిసిన్ చేయడం అనేది. ఈ రోజు విద్య అనేది ఏ విధంగా ఉందంటే అందరినీ ద్రాక్షలాగా ఉందే కానివ్వండి, అవునవును. ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో విద్య అనేది విద్య గురించి మీరు చెప్తున్నారు కదా, నిన్న మీరు చూసుంటే లోకేష్ చూపించారు విద్య గురించి. మీరు పుస్తకాలపైన మన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటారు. ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన బాటనీ పుస్తకంలో 9 పేజీలు గవర్నమెంట్ గురించి, అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గురించి, దానిలో ప్యానెల్లో ఉన్న సభ్యుల గురించి, పుస్తకాల్లో బెల్టుల్లో ఆఖరికి చిక్కీల పైన కూడా జగనన్న బొమ్మేసి ఇచ్చేంత స్థాయిలో మీరు విద్యార్థులను తీసుకెళ్లారు గతంలో, అంతేనా? ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నది ప్రతిపక్షాలు కేవలం జగనన్న ఫోటో మాత్రం చూస్తున్నారు. ఇక్కడ మేమేం చూస్తున్నాం అంటే విద్యార్థులకి ఎంత నాణ్యమైన విద్య ఇస్తున్నాం అనేది మాత్రమే మేము చూస్తున్నాం. ఈ రోజు జగనన్న ఫోటో అంటున్నారు, జగనన్న ఫోటో ఎందుకు వేయకూడదండి? ఈరోజు మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాము, ఎందుకు వేయకూడదని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంత నాణ్యమైన విద్య ఇచ్చే వ్యక్తులని ఖచ్చితంగా స్మరించుకోవడం కానివ్వండి, గుర్తించుకోవడం కానివ్వండి ఈ రోజు విద్యార్థులకి చాలా అవసరము, ముఖ్యం కూడా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలంటారు విద్యార్థులు, అంతేగా? మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2 పాదాలపై నడిపించారండి. మరి 2 పాదాలపై నడిపించినప్పుడు సంక్షేమం, అభివృద్ధి ఎందుకు జనాలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు? నేను చెప్పడం అదేనండి, 11 సీట్లని మీరు అంటున్నారు, 40% ఓట్ల గురించి మనం మాట్లాడుకోం కదండి. ఓట్ల గురించి ప్రకాష్ గారు, మనం ఓట్ల గురించి మాట్లాడుకోం, మనం సీట్ల గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళాలన్నా, అధికారం ఫామ్ చేయాలన్నా, గవర్నమెంట్లోకి రావాలన్నా మనకు కావాల్సింది ఓట్లు కాదు, సీట్లు. కాబట్టి నేను చెప్పడం అదేనండి. ఈ రోజు మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా 3000, 4000 ఇటువంటి ఓట్ బ్యాంక్ తేడాతో ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే కదండి. ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే కదా. 3000, 4000 లెక్క కాదు కదా. మేమైతే దాన్ని కాదనలేదు కదా. ఈ రోజు మీరు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చి ఈ రోజు ఎంతవరకు దానిని అమలు పరుస్తున్నాయండి? సో ఈ అంశం గురించి మాట్లాడటానికి మనతో టీడీపీ నేత వీర్రాజు గారు ఉన్నారు. నమస్తే అండి వీర్రాజు గారు. సార్ వినపడుతుందా? వీర్రాజు గారు నమస్తే అండి. వినిపిస్తుంది సార్. ముందుగా స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలు సార్. సో వీర్రాజు గారు, ఇప్పుడు తిరుపతి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు ప్రకాష్ గారు కూడా మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు. సో ప్రకాష్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూతా కోటరీ ఏమీ లేదు, విజయమ్మని కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, షర్మిలాని కావచ్చు, మొత్తం చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళు చేస్తున్నారంటున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు వాళ్ళని గ్రిప్లో పెట్టుకుని ఆడిస్తున్నారంటారా? సార్, చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం ఏముంది సార్? ఈ రోజు ఆయన జాతీయ లెవెల్లో మంచి నాయకుడు, ప్రజలు మంచి తీర్పిచ్చి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఇలా ఆయన ముఖ్యమంత్రి చేశారు సార్. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అంత కోటరీని దగ్గర చేర్చుకుని ఆడించవలసిన అవసరం లేదు సార్. ఇది సరైన ప్రతిపక్ష హోదా రాలేదు, ప్రజలు ఇవ్వలేదు. ఆయన చాలా బాధతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు సార్. ఓకే, ప్రకాష్ గారు వింటున్నారా మీరు? మరి ఆయన అంటారా సేమ్, ఆయన కూడా అదే పాయింట్ అన్నారు, ఏం అవసరం మాకు, అంత అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు ఈ రోజు వీర్రాజు గారు చెప్పినట్టు అంత గొప్ప నాయకుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు పని లేదు, మరో పార్టీతో ఎన్నికలలో వెళ్లాల్సిన పనే లేదండి. అర్థమవుతోంది కదండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అంత ఉన్నతమైన రాజకీయాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉందనుకుంటే పొత్తుకుపోవాల్సిన పనేముందండి. ఏమంటారు వీర్రాజు గారు, ఏమంటారు మీరు? సార్, పొత్తు అనేది కేంద్రంతో నిధులు తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఎన్డీఏ కూటమి ఒకటి ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము సీట్లు కూడా పొత్తు ఉన్నదనే రాలేదు సార్. మేము 140 సీట్లతో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇవాళ సీట్లు కైవసం చేసుకుంది సార్. గుండెల మీద చేసి చెప్పానంటే వాళ్ళే మా జనసేన పార్టీ సీట్లు గెలుపొందారు సార్. పొత్తు అనేది రాజకీయ పార్టీలు కేంద్రంతో ఈ 5 సంవత్సరాల్లోనే సర్వనాశనం చేసేస్తారు, రమణాకాండ చేసేస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం అని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు సార్. దాన్ని ఆరోపణలు చేయడం కాదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రజల తరపున పోరాటం చేయించారు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా కూడా చేయించాను. శాసనసభ్యుడిగానే వెళ్ళొచ్చు సార్. 11 మంది అని 10 మంది 20 మంది అన్నది ప్రజలు ఇచ్చింది. అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వలేదు సార్. స్పీకర్ గారు ఇష్టం కాదు. అది ప్రజా తీర్పుని ఒక సీట్. చెప్పండి ప్రకాష్ గారు, మీరు చెప్పండి ప్రకాష్ గారు చెప్పండి.
ఈరోజు మీరు అంటున్నారు కదా ఉన్నతమైన మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, Exactly, 100%. ఆయన నిజంగానే అంత ఉన్నతమైన వ్యక్తి ఏంటే పొత్తుకుపోవాల్సిన పనే లేదండి. మరి మీరు ఇందాక మరి మీరు కూడా ప్రకాష్ గారు మరి మీరు కూడా ప్రకాష్ గారు మీరు కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్ అన్నారు కదా, మరి అంత కింగ్ మేకర్ అయితే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా ఎందుకు తయారైపోయారు 5 ఏళ్లలో మీరు? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గెలిచిన రోజే చెప్పారు, ఏమని? కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడిన రోజు ఖచ్చితంగా మేము మెడలు వంచి తెస్తామని. ఓకే, ఈ రోజు ప్రత్యేక హోదా అనేది సో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే అవసరం పడితే మెడల్ వంచి తెస్తా అన్నారు, అలాగే కూటమి వాళ్ళకు కూడా అవసరం పడింది కాబట్టి ఎన్డీఏ కూటమితో బీజేపీతో కలిసి వెళ్ళి ఉండొచ్చు కదా. ఈ రోజు ఇదే పరిస్థితి గతంలో ఉంటే ఖచ్చితంగా తెచ్చేవాళ్ళమండి. ఇదే పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇదే పరిస్థితి గతంలో ఏం తెచ్చారు మీరు? మీ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చారు? గతంలో వైసీపీ తరఫున ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా ఖచ్చితంగా తెచ్చేవాళ్ళం. గతంలో మీరు చూసుకుంటే ఎంపీ సీట్లు పరిపూర్ణంగా బీజేపీకి కేంద్రంలో ఉండేది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మీరు మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ ఎంతో నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మీరు పీకే 2-5 సంవత్సరాల్లో కేంద్రంతో ఆలోచింపడి మీ కేసులు కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. మీరు అవునా కాదో చెప్పండి, అండి గుండె మీద చేసి చెప్పండి. మీరు ఏమండి ప్రకాష్ గారు, ఏంటి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటున్నారు, మరి వీర్రాజు గారు ఏంటిది? చూడండి, కేసులు కేవలం అసత్యాలు. ఈ రోజు కేసుల గురించి వీర్రాజు గారు వీర్రాజు గారు సవాల్ చేస్తున్నారు మీకు. మీరు మీ అన్ని కాదు, వినండి ఒక నిమిషం వినండి. ఆయన ఏమంటారంటే మీరు గుండె మీద చేసుకొని దమ్ముంటే చెప్పగలరా మీరు ఏం బీకారని చెప్పి అడుగుతున్నారు. మరి ఆయన దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, నిజంగానే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పోర్టులు కానివ్వండి, స్కూల్ అభివృద్ధి కానివ్వండి, సేమ్ టైం కనీసం ఈ రోజు తిరుపతిలో మాకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రోడ్ల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి పనులన్నీ కూడా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మించడం కానివ్వండి, వీటన్నిటికి కూడా పెద్దపీట వేస్తూ, అదే విధంగానే స్కూళ్ళల్లో కూడా సెంట్రల్ సిలబస్ తావడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నాడు నేడు తరపున జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే జరిగింది. ఓకే, మేము ఇక్కడ పునాది రాళ్ళు వేసేసి చేతులు దులుపుకోలేదండి ఎక్కడ కానివ్వండి. మాట్లాడగలిగారు సార్ కేంద్రంతో. మళ్ళీ ఇప్పుడు మా మా కూటమి వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రత్యేకంగా మనకి రైల్వే జోన్ అనేది అన్ని మేము చేసాం. కనీసం మీరు విశాఖపట్నం రైల్వే జోన్ కి ల్యాండ్ కూడా ఇప్పించలే పరిస్థితులు 22 మంది ఎంపీలు లగ్గి మీరు కనీసం భూసేకరణ చేయలేకపోరు. ఎందుకు చేయలేకపోతే చెప్పండి. మరి చెప్పండి ప్రకాష్ గారు దీనికి సమాధానం చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పండి డైరెక్ట్ గా. మీరు అదేనండి నేను చెప్తాను, అదేనండి వీర్రాజు గారికి అర్థం కాని విషయాలంటే ఎప్పుడు కానివ్వండి మన డిమాండ్ అక్కడ ఉన్న రోజున ఖచ్చితంగా మేము సాధించి తెస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ప్రకాష్ గారు ఒక్క నిమిషం అండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. మీరు అంటున్నారు మరి అదే విషయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4 నుంచి 6 ఎంపీలు ఉన్నప్పుడే కేసీఆర్ రిజైన్లు చేసి మరి అవసరం ఉన్నా లేకపోయినా తెలంగాణ సాధించుకున్నారు కదా. అదే విషయంలో అలా మీరు ఎందుకు ముందుకు వెళ్ళిపోయారు? అక్కడ మన అవసరం లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు? అక్కడ పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరేనండి. లేదండి సాయి గారు, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. చెప్పండి. అక్కడ పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరేనండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుసరించే మనం ఎప్పుడు కానివ్వండి ముందుకు వెళ్ళాలి తప్పితే కేవలం మన స్వలాభాల కోసమో లేదు మన మంతనాల కోసమో ఈ రోజు రాజకీయాలు చేసే పరిస్థితి లేదండి. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, డైరెక్ట్ గా టీడీపీని కాదు ప్రకాష్ గారు మీరు ఇప్పుడు డైరెక్ట్ గా టీడీపీని స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయం చేసే పార్టీ అంటున్నారా? అయ్యో ఖచ్చితంగానండి. లేదండి ఈ రోజు మీరు చెప్పండి. వీర్రాజు గారు మరి మీ మీద చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేవలం వీర్రాజు గారు మీ మీద చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేవలం మీరు స్వలాభం కోసం పార్టీ నడుపుతున్నారు అంటున్నారు. ఏంటి నిజంగానేనా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి. ఒకసారి వినండి సార్. చెప్పండి. గత 5 సంవత్సరాల్లో మీరు 22 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉండి ఆంధ్రప్రదేశ్ కి మీరు ఏం చేశారు? గుండెల మీద చేసి చెప్పండి. ఒక పోలవరం ప్రాజెక్ట్ ఒక బెడ్ కట్టగలిగారా? ఒక స్టీల్ ప్లాంట్ ఆపగలిగారా? చెప్పండి. రాజధాని కట్టగలిగారా? నిర్మించగలిగారా? ఎక్కడైనా రోడ్లు కొంతలు రోడ్లు పెట్టి 5 సంవత్సరాలు కూడా మీరు కొంతలు కూడా కప్పట్లేని పరిస్థితి దౌర్భాగ్యంలో ఉన్నారు. మీరు గుండె చేసి చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు?
ఈ రోజు సంక్రాంతికి అవన్నీ కూడా కేవలం ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ అయితే ఇంకేం కాదండి. ఈ రోజు నేను చెప్తున్నాను కదండి, అయ్యో ఎందుకంటే ఊరికి అవంతా గుర్తులు పడిన రోడ్లు బాగలేదని అవంతా ప్యాచ్ వర్కులు చేయడం లేదు. ఇక్కడ రోడ్ల పైన ప్యాచ్ వర్కులు చేస్తే పర్వాలేదు, రోడ్లన్నీ కూడా మేము బాగా వేస్తున్నాం, అభివృద్ధి చేసినాం కాబట్టి మేము ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాము. పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర హయాంలో జరగాల్సిన ప్రాజెక్ట్ అది, అదే చిన్న హయాం కాదు. గతంలో ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాంటిదని. మేము చెప్పేది కాదు, మేము చెప్పేది కాదండి అది మాట. ఈ రోజు మీరు పొత్తులో ఉన్నారే వాళ్ళే చెప్పారు. లేదండి, అయ్యో మీరు చెప్పేది అర్థం కావట్లేదు మీకు. పోలవరం ప్రాజెక్ట్ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాంటిది అనేసి మేము చెప్పేది కాదు. అది స్వయాన ఈ రోజు ఎవరితో పొత్తులో ఉన్నారో. మరి ప్రకాష్ గారు ఒక్క నిమిషం అండి, ప్రకాష్ గారు ఒక్క నిమిషం, వీర్రాజు గారు ఒక్క నిమిషం. మరి ఇప్పుడు మీరు అంటున్నారు పోలవరం అనేది చంద్రబాబుకి ఏటీఎం లాంటిదని స్వయంగా మోడీ అన్నారని మీరు అంటున్నారు. మరి స్వయంగా విజయసాయిరెడ్డి ఎంత క్లోజ్ అంటే ఒకనొక టైంలో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకి బాగా కొంచెం పెరిగింది, ఆయన ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆయన చుట్టూతో కోటరీ ఉంది, అధికారం మదం ఎక్కింది ఆయనకి అన్నట్టు విజయసాయిరెడ్డి మాడారు. మరి విజయసాయిరెడ్డి కూడా అదే విషయంలో మాడారు కదా, మరి దీనికి ఏమంటారు మీరు? దాని గురించేనండి ఈ రోజు విజయసాయి రెడ్డి గారి హోదా వేరు, పరిస్థితి వేరు. ఆయన నిలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన వ్యక్తిగతంగా ఆయనకి దగ్గర కాలేకపోతున్నారని ఆయనకు స్వయాన బాధ ఉండొచ్చు. మేము కూడా ఎన్నో సార్లు సంతోషించాం, అరే విజయసాయి రెడ్డి అన్న వచ్చి మనకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నారు, మంచి పనులు మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ రాష్ట్రం అని. అంటే ఇక్కడ ఏం రా అంటే ఒక మనిషిని అభిమానించేటప్పుడు అవ్వచ్చు, ఇంకేదైనా కూడా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అవ్వచ్చు, లేదు కొన్ని విషయాలలో ఒక మనిషితో ఎక్కువ సత్సంబంధాలు గడపలేనప్పుడు ఆ మనిషిలో తెలియని వ్యతిరేకత భావన అనేది కలగడం సర్వసాధారణం. కాకపోతే ఈ రోజు బయటపడింది విజయసాయి రెడ్డి గారి మనసులో మాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి కాదు ప్రకాష్ గారు, మీరు అంటున్నారు కసేపేమో చంద్రబాబు నడిపిస్తున్నారు అంటున్నారు, కసేపేమో ఆయన దగ్గర కాలేక అంటున్నారు. ఏంటి క్లారిటీ మిస్ అవుతుంది మీ మాటల్లో? లేదండి, ఇక్కడ మొట్టమొదటగా వ్యతిరేకత అనేది విజయసాయి రెడ్డి గారి మనసులో చిన్న బీజం పడిన తర్వాత దాన్ని పెంచి పోషిస్తున్నది మాత్రం చంద్రబాబు నాయుడు. మరి ఇందాక వీర్రాజు గారు మళ్ళీ అదే మాట అంటున్నారు, ఈయన ప్రకాష్ గారు చంద్రబాబు నాయుడే పెంచి పోషిస్తున్నాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తారు ఏంటంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తినే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలాగ అయిపోయాం మేము అంతాను అని ఓపెన్ గా చెప్పినప్పుడు సార్ దాని సమాధానం. సో చెప్పండి మరి మీరు ప్రకాష్ గారు, ఆయన అంటున్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అసహించుకుంటున్నారు, దాని సమాధానం నాయకుడైన విజయసాయి రెడ్డి గారు అంటే జగన్ గారికి అత్యంత సన్నిహితుడు, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అవునండి, ఇప్పుడు సన్నిహితులు అయితే దూరం కాకూడదా? ఒకే ఒక విషయంలో విభేదాలు రాకూడదా? సన్నిహితులు అయితే అట్టే ఉండిపోవాలి. విభేదాలు ఎందుకు వస్తాయి సార్? అవునండి, ఈ రోజు ఒకే ఒక విషయం పైన ఒక్క నిమిషం అండి ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వీర్రాజు గారు మీరు విభేదాలు ఎందుకు వస్తాయి అంటున్నారు? మరి విభేదాలు లేనప్పుడు 2019లో మీరు జనసేన వేరువేరుగా ఎందుకు పోటీ చేశారండి? సార్ మేము చెప్పేది ఏంటంటే సార్, ఆ రోజు మేము విభేదాలు ఒక పార్టీలో ఎవరికైనా వస్తాయి సార్, ఇది మిత్ర అలానే వాళ్ళకు కూడా వచ్చేమో విభేదాలు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు విభేదాలు వచ్చేమో కదండి. జగన్మోహన్ రెడ్డి కూటమి ఏర్పడింది. మరి కాదు ప్రకాష్ గారు వీర్రాజు గారు అంటున్నారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆత్మ అండి విజయసాయి రెడ్డి అంటేనే. చెప్పండి మరి మీరు ప్రకాష్ గారు. ఆయన ఉండబట్టే కేసులన్నీ కాపాడగలిగాడు ఢిల్లీ లెవెల్లో, లేకపోతే ఈ రోజు ఎప్పటికో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయే వ్యక్తి. వీర్రాజు గారు ఈ రోజు ప్రభుత్వం మీదే కదా, చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది కదా, మీ పొత్తులోనే ఉంది కదా. ఈ రోజు మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి అరెస్ట్ చేయించండి, మీకు దమ్ము ధైర్యం. అరెస్ట్ కాదు, 11 కేసుల మీద ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. కాదు, ఈ పాయింట్ బాగుందండి ప్రకాష్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వీర్రాజు గారు ఇప్పుడు ఆయన చెప్తున్న మాట బాగుంది. నిజంగానే
మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారు, ఆడుదాం ఆంధ్ర స్కామ్ జరిగిందని చెప్పారు, మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారు. చాలా స్కాములు జరిగినప్పుడు ఎందుకు మీరు అరెస్టులు చేయలేకపోతున్నారు? మరి సోషల్ మీడియాలో ప్రచారం చేసే పోసాన్ లాంటి వాళ్ళని మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కానీ నిజంగా స్కాములు జరిగి ఉంటారు. మరి ఎందుకు మీరు వైసీపీ వాళ్ళపై చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఆల్రెడీ కోర్టు పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వాయిదాలకు వెళ్ళకపోవడం అవి గతంలో ఉన్న కేసులండి, ఇప్పుడు కేసులు కాదు కదా. మీరు చెప్తున్నట్టు మరి మీరు చెప్తున్నట్టు ఆయన అంత చేస్తుంటే ఎందుకు మీరు లీగల్గా వెళ్ళట్లేదు? ఖచ్చితంగా జైలుకి వెళ్తారా లేదని సెకండరీ అండి. ఇప్పుడు ప్రకాష్ గారు మిమ్మల్ని, ప్రకాష్ గారు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం, వీర్రాజు గారు, ప్రకాష్ గారు క్లియర్ గా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, నిజంగా మరి ఆయన చేసినప్పుడు, నిజంగా ఆయన అవినీతికి పాల్పడితే, నిజంగా ఆయన చేస్తే ఎందుకు ఆయన పైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు కబుర్లు చెప్తున్నారు? మీరేం చెప్తున్నారు? మరి దానికి ఏంటి సమాధానం మీ దగ్గర నుంచి? ఒక్కొక్కటి అన్ని కూడా సిఐడికి అప్ చెప్పారు సార్. అన్ని పరిధిలోనూ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వాటి మీద ఏమైందండి? తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయిందని చెప్పి మీరు ఒక్క నిమిషం అండి ప్రకాష్ గారు, ఒక్క నిమిషం. వీర్రాజు గారు ఒక్క నిమిషం. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిపోయిందని చెప్పి మీరు సనాతన ధర్మం పరిరక్షకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ పెద్ద హడావిడి చేశారు కదా, మరి ఏమైపోయింది ఆ కేసు? తిరుపతి దానిపై సిట్ వేశారు కదా, దాని దర్యాప్తు లేదేంటి? సిఐడి పరిధిలో సిట్ వేశారు సార్. సిట్ దాన్ని దర్యాప్తు చేసింది, దాని నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. త్వరలోనే నిందితుల మీద, అక్కడ జరిగినటువంటి యంత్రాంగం మీద ఏ నాయకులు అయితే ఆ తప్పుదారా చేశారు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి కాయిస్తారు. ఓకే, ఏమంటారండి మీరు ప్రకాష్ గారు? పక్కగా ఆధారాలతో శుద్ధ అరెస్ట్ ఆధారాలు కావాలి. ఇంకోటి కాదండి, కళ్ళ ముందర కనబడేదాన్ని కేవలం విచారణ అనే పేరుతో అంటే దాన్ని అడుగులు పడేసి కేవలం దాన్ని రాజకీయ ఆరోపణలతోనే పక్కన గడుపుతున్నారు తప్పితే ఇంకో విషయమే లేదు ఇక్కడ. లేదు, మీరు ఖచ్చితంగా చేస్తున్నది అదే సార్. మీరు ఏ విషయం తీసుకోండి, మీరు ఏ విషయం తీసుకున్నా కూడా ప్రతి విషయం పైన మీరు చేస్తున్నది విచారణ చేయడం, కమిటీ వేసాము తప్పితే చెప్పడము, తర్వాత ఏంటంటే దానిపైన కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉండడం అంతే, ఇంకేం చేయరు మీరు. ఏంటి వీర్రాజు గారు, తప్పు జరిగింది తెలిసిన తర్వాత ఇంత టైం వేస్ట్ చేయడం దేనికండి? వీర్రాజు గారు చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మీ పైన. ప్రకాష్ గారు తప్పు జరిగిందని ప్రూవ్ అయినప్పుడు మరి ఎందుకు టైం ల్యాగ్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఒక్క నిమిషం వీర్రాజు గారు, ప్రకాష్ గారు మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ స్కామ్ లో నిజంగా ఆయన అవినీతి చేస్తుంటే మీకు చంద్రబాబుని అరెస్ట్ చేస్తానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టింది మీకు? అది చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా అంటే సాక్ష్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా సేకరించడానికి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా. మీరు అంటున్నారు కదా అన్ని ప్రూఫ్స్ ఉంటే తెల్లారి అరెస్ట్ చేసేయండి, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అనుకోవచ్చు కదా. మనం అంటే మీకు ఒక రూల్, వాళ్ళకి ఒక రూల్ ఉంటుందా? నేను చెప్తున్నానంటే నా మాటేనండి, చెప్పండి. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే, మేము ఎప్పుడు కానివ్వండి గతంలో స్కిల్ స్కామ్ గురించి కానివ్వండి ఈ విధంగా జరిగిందనేది మేము ఎక్కడ కానివ్వండి గతంలో ఎప్పుడు కానీ అనలేదు. ఎందుకంటే మేము విచారణ చేపట్టిందే అంటే తక్కువ సమయంలోనే దాన్ని ఒక 6 నెలలు ముందు నుంచి మాత్రమే దాన్ని ఆ విచారణకు సంబంధించిన అన్ని కాదండి. కాదు ప్రకాష్ గారు, కాదు మీరు చెప్తుంది తప్పు. మీరు ముందు నుంచే విచారణ స్టార్ట్ చేశారు, ఆ టైం పట్టింది మీకు, 3 సంవత్సరాలు పట్టింది. అది 6 నెలల ముందు స్టార్ట్ అయిన విచారణ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన మాట అది. స్కిల్ స్కామ్ అని పెద్ద స్కామ్ జరిగింది, మేము అధికారులుగా దాన్ని బయట పెడతామని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు ఆ విషయం. ఆయన సేమ్ యాజ్ యూజువల్ వాళ్ళకు కూడా అదే వర్తిస్తుందేమో కదా. మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి తెల్లారిపాటికి అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఆధారాలు సేకరించడానికి పూర్తి ఆధారాలు తీసుకోవడానికి టైం పడుతుందేమో కదా. నేను చెప్పేది అదేనండి, ఈ రోజు మాకు కేంద్రం, ఆ రోజు మాకు కేంద్రం సహకరించలేదండి, కానీ ఈ రోజు కేంద్రం కానివ్వండి ఇవన్నీ కూడా ఒకే పొత్తులోనే ఉన్నాయి కదండి. మళ్ళీ దీనికి ఇంత సమయం దేనికి పట్టాల్సి వచ్చింది? గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే ఆరోపణలే కదా మీరు చేసింది. అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ కోరుకుంటున్నారు, మీరు ఇప్పుడు అరెస్ట్ కోరుకుంటున్నారా ప్రకాష్ గారు? ఏమండి మీరు ఇప్పుడు అరెస్ట్ కోరుకుంటున్నారా అంటున్నా? నిజమైతే అరెస్ట్ చేయమంటున్నామండి, ఇది కేవలం రాజకీయ ఆరోపణలు అని చెప్తున్నాం మేము. ఓకే, రాజకీయ ఆరోపణలు తప్పితే ఇంక దీనిలో వాస్తవం లేదని చెప్తున్నాం మేము. ఓకే,
చెప్పండి వీర్రాజు రాజకీయ గారు. ఆరోపణలు తప్పితే సార్ అది దీంట్లో తొందరలోనే వాస్తవాలు ఎంత మాత్రం లేదు ఆరోపణలన్నీ కూడా చెప్తున్నామండి. వాస్తవాలన్నీ కూడా నిరూపించబడతాయి. ఖచ్చితంగా ఆ విషయంలో వాళ్ళు తప్పు చేసి ఖచ్చితంగా జైలుకి వెళ్తున్నారు. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ బెయిల్ రాకుండా ఈ రోజు వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారు. ముందు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ అవినీతి చేశారో వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఏంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైనట్టేనా వీర్రాజు గారు? వీర్రాజు గారు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైనట్టేనా రాష్ట్రంలో? వాళ్ళు కేవలం రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు అంటే తప్పితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవడం లేదు. నిజంగానే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈరోజు పోసాలను కానివ్వండి, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినారంటే అది కేవలం రాజకీయ కక్ష తప్పితే అందులో వాస్తవం లేదనేది ఇక్కడ మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగానే తప్పు చేస్తుంటే మీరు శిక్ష వేయండి, అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? సానుభూతి కాదండి ఇక్కడ వీర్రాజు గారు. ఇలాంటివి రాజకీయాలలో ఇటువంటి సంస్కృతి తావడమే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు పరుస్తున్నది లోకేష్ గారు. లేదండి ఇక్కడ నిజంగానే చెప్తున్నాను చూడండి, నిజంగా తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఎందుకు ఇస్తున్నారండి? బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? తప్పుడుగా ఎవరైతే అధికారులు తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు ఆరోపణలు చేసి మా మీకు తాళం వేస్తూ మీకు అనుమతులు మా రాజ్యాంగం ఒకటే మేము తెలియజేస్తున్నాము, మీకు నచ్చిన విధంగా పనిచేయాలి అధికారులు. మీకు నచ్చిన విధంగా పనిచేయాలి అధికారులు. ఈరోజు అధికారులు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు మీకు నచ్చిన విధంగా పనిచేయాలా రాష్ట్రంలో? ప్రకాష్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ తప్పు చేయకపోతే చేయలేదు కాబట్టి వాళ్ళకి బెయిల్ వస్తుంది, తప్పు చేసి ఉంటే బెయిల్ ఎందుకు వస్తుంది అని అంటున్నారు మీరు. మరి చంద్రబాబు నాయుడుకి కూడా బెయిల్ వచ్చింది కదా, సో ఆయన కూడా తప్పు చేయనట్టేనా? ఈ రోజు ఆయన పెట్టుకున్న పిటిషన్, ఆయన వయసు రీత్యా, ఇంకోటి ఆయనకున్న డిషెస్ రీత్యా ఆయనకి బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు కూడా ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలంలో ఆయన ఈ రోజుకి 4-5 సార్లు ఢిల్లీ పర్యటన ప్రత్యేక ఫ్లైట్లలో పోయి వచ్చినాడు. ఇంతవరకు ఏం నిధులు తాలేదండి. ఇక్కడ ఏమంటే నిధుల వ్యవహారం అంటారు, కేసులు లాలూచి పడుతున్నారు. ఈ రోజు కేంద్రానికి మీరు కేసులు లాలూచి చెప్తే అది కాదండి. ఈ రోజు ఏం తెచ్చారండి వీర్రాజు గారు? నిజంగానే ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒక్క నిమిషం. నిజంగానే 9 నెలల కాలంలో టీడీపీ కేంద్రంతో మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మీకు. ఏం తీసుకొచ్చారు మీరు కేంద్రం నుంచి? సార్ కేంద్రం నుంచి మీకు ఒకటి చెప్తున్నారు, పోలవరానికి ప్రాజెక్ట్ 15,000 కోట్ల రూపాయలు, రాజధానికి 15,000 గ్రాంట్ అదే మనకి ఫ్రీగా ఇచ్చింది కదా గ్రాంట్, అది మళ్ళీ కట్టాల్సిందే మనం. పత్రాలు రిలీజ్ చేయండి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఏర్పాటు చేస్తాం సార్. మాకు ఎంత రిలీజ్ సార్ మేము గెలుపొందిన వెంటనే 4,000 పరిస్థితుల్లో ఉన్నా సరే మా నాయకుడు అమలు చేశాడు సార్. 5 సంవత్సరాలు పట్టింది సార్. పెన్షన్ 3,000ది నేను చేస్తానని 2,000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఇచ్చేస్తానని సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, 5 సంవత్సరాలు పట్టింది సార్ నాయకుడికి. మీకు కూడా అంతే పట్టింది. ఫ్రీ బస్ అమలు చేయలేకపోతున్నారు ఇంతకాలం మీరు. ఏంటి సార్ ఫ్రీ బస్ అమలు చేయడానికి మీకు 9 నెలలు పట్టింది మీకు. సార్ దాని మీద పరిశీలించడం జరుగుతుంది సార్. చెప్పండి వీర్రాజు గారు మంచి పాయింట్ చెప్పారు. పెన్షన్ పెంచడానికి చాలా తొందరగా పెంచామని, సేమ్ టైం ఎన్ని పెన్షన్లు ఈ రాష్ట్రంలో తొలగించారో దాన్ని కూడా మీరు తెలియపరచాలి సార్. మేము ఎవరే చేయలేదు. అవి దొంగ పెన్షన్ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు ఏమైనా ఉంటే తొలగించి ఉండొచ్చు. ఎక్కడ మేము తొలగించలేదు, ఎవరు పెన్షన్ తీయలేదు. వచ్చిన తర్వాత మీరన్నీ అవ్వ తాత ఉన్నారు సార్, ఆనందంగా వికలాంగులున్నా కూడా దొంగ పెన్షన్ అనేది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టీఓటీ అండి. ఇక్కడ ఎలా అంటే బెనిఫిషియర్ అండి. ఇక్కడ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు పెన్షన్లు దొంగ పెన్షన్లు యాడ్ చేశారంటారా తీసేశారంటారా మీరు ప్రకాష్ గారు? పెన్షన్లు దొంగ అంటే పెన్షన్లో లేని వాళ్ళని యాడ్ చేశారంటారా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చాక మీరు? అయ్యో ఖచ్చితంగా అండి. ఈ రోజు మీకు మేము ఒక విషయం తెలియజేస్తున్నాం చూడండి. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది, ఎవరైతే వైసీపీ సానుభూతి పరులున్నారో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకండి అని చెప్పే. మరి నిజంగా వీర్రాజు గారు మీరేమంటారు ఈ టాపిక్ కి? ఈ పాయింట్ గురించి మీరేం చెప్తారు వీర్రాజు గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కేవలం వైసీపీ నాయకులకు ఏం చేయొద్దు, వైసీపీ కార్యకర్తలకు ఏం చేయొద్దు చెప్పడం కరెక్టేనా? తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒక మాట చెప్తాను ఆలోచించమనండి. చెప్పండి. మా రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు
ఎక్కడ పెట్టారంటే పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఆయన రాష్ట్ర అంటే ముఖ్యమంత్రి పార్టీ కార్యక్రమాల్లో చెప్పొచ్చు. కాదండి, చెప్పలేదు సార్. పార్టీ కార్యక్రమాల్లో చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు నిషేధించారు. వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు వస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గర వాళ్ళకి చేయకండి ముందు మన కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళ ముందు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రకాష్ గారు వీర్రాజు గారు చెప్తున్నా అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పారంటున్నారేమో. మరి ఇంటర్నల్ మీటింగ్ సార్, పార్టీ చెప్పలేదు సార్. ఇంటర్నల్ గా మీటింగ్ లో అయితే వీర్రాజు గారు ఇంటర్నల్ గా మీటింగ్ లో అయితే అక్కడ అన్ని కెమెరాలు అంత మీడియా మొత్తం ఉండదు అనుకుంటా సార్. ఉంటుంది సార్. ఇంటర్నల్ మీటింగ్ లో కూడా కెమెరాస్ పెట్టుకుంటారా మీరు? సాయి గారు చెప్పండి ప్రకాష్ గారు, చెప్పండి. అయితే ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొచ్చు. అయితే ఓకే సార్, మా కార్యకర్తలు లేదండి. ఇంటర్నల్ గా అయితే మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఇంటర్నల్ గా అయితే అంటే ఈ విధంగా రెచ్చగొట్టచ్చు, ఈ విధంగా విడగొట్టచ్చు. లేదు, అధికారులు ఎవరైతే అంటే మీ నాయకుల మాట వినడం లేదో వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. అంతే కదండి. అడ్డంగా బొంకేస్తారు వీళ్ళంతే. పార్టీ కార్యక్రమం 90 మాట్లాడుకుంటారు సార్ కార్యకర్తలు నాయకులను. అది కష్టం, తండ్రి లాంటి వారైనా ప్రకాష్ గారు, వీర్రాజు గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు, మీరు సోషల్ మీడియా అధ్యక్షులు, మీకు తెలిసే ఉంటుంది. గతంలో మీ సభలు జరిగినప్పుడు స్టేజ్ మీదనే ఒక ఆయన వచ్చి రోజా చెవిలో చంద్రబాబుని తిట్టి అని చెప్పాడు. జగన్ చెప్తున్నాను తిట్టమని చెప్పాడు అన్నాడు. మరి అప్పుడు మీ జగన్ చెప్పినట్టుగా తిట్టమని అది కూడా అది కేవలం ఆయన ఎవరైతే అన్నారో ఆయన వ్యక్తిగత ఆలోచన తప్పితే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఎందుకు ప్రోత్సహించలేదు సార్? చెప్పారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్రకాష్ గారు ఒక్క నిమిషం. అయితే ప్రకాష్ గారు, వీర్రాజు గారు, నాది ఒక చిన్న క్వశ్చన్ అండి మీకు. ఇందాక నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వచ్చి చాలా లేనట్టుంది, కనపడతలేరు ఈ మధ్య. ప్రతిసారి కూడా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు, అభివృద్ధి పథకాల మీద మాట్లాడుతున్నారు. అని పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా కొత్త మార్పులు తీసుకొచ్చి కూడా రాష్ట్ర ప్రభుత్వంకి పంచాయతీ నిధులు కూడా ఎక్కడికక్కడ గ్రాంట్లు రిలీజ్ చేస్తున్నారు సార్. ఆయన అయితే మట్టి మాత్రం ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో మాత్రం బాగానే కష్టపడుతున్నారు, ప్రజల్లోనే ఉంటున్నారు సార్ ఆయన. ఓకే, ఏమైందండి? 32,000 అమ్మాయిలు మిస్సింగ్ కేసు ఏమన్నా పురోగతి వచ్చిందా? ఎంతమంది అమ్మాయిలు దొరికారు? సార్ అందరూ వస్తారు సార్, అన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంతకాలం ఎప్పుడు అవ్వచ్చు అండి? సుమారుగా ఇంకొక 5 ఏళ్ళు పట్టొచ్చు అంటారా సార్? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అన్నది కాదు సార్. అది ఎంతమంది మిస్సింగ్ జరిగింది అన్నది ఆల్రెడీ ఆయన ప్రతిపక్షంలో ఉండగానే చెప్పడం జరిగింది. చెప్పారు. మరి అధికారంలోకి వచ్చారు, కేంద్రంలో కూడా మీ పార్టీ ఉంది. ఎంతకాలం పడుతుంది మీకు? మా పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా గత 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది ప్రచారాలు చేసి నమ్మించి మోసం చేయడంలో ఉద్దంటులుగా ఉంటున్నట్టు వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి చిలక పలుకులు పలుకుతున్నారు అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారండి. స్థాయి కాదు సార్. ఆంధ్రప్రదేశ్ ఏ వైసీపీ పార్టీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని స్థాయి లేదు. పవన్ కళ్యాణ్ ఏ స్వార్థం లేనట్టు. అంటే వీర్రాజు గారు ఏంటి స్థాయి అంటే ఏముండాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానికి? సార్ స్థాయి చెప్తాను. ఆయన చెప్పండి చెప్పింది కూడా నిజమే. ప్రతి ఒక్క వ్యక్తికి అర్హత లేదు కాదు, అసలు పవన్ కళ్యాణ్ కి అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారికి అర్హత లేదని ఆయన చెప్తా ఉంటారు. ఏ విధంగానూ ఆయనకి ఏ విధంగానూ రాజకీయ నాయకుడు అని చెప్పడానికి అర్హత కూడా లేదు. ఎందుకంటే 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా వస్తానే మీరు గొప్ప 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన 20 అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెడితే 20 మంది లెక్కారు. 100% సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా. వీర్రాజు గారు చూడండి, స్థానాలు పంపిస్తున్నారు. అది తెలుసుకోండి సిక్కు. ప్రజలు ఎంతమంది దారుణం తీర్పిచ్చారు చూడండి. మీరు ఎంత గొంతు చించుకున్నా, మీరు ఎంత మాట్లాడినా, మీరు చేసే తప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ గారు మీ పార్టీలో పవన్ కళ్యాణ్ విమర్శించద్దు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం వల్లే మనకి ఇప్పుడు పరిస్థితి వచ్చిందని ఇంటర్నల్గా ఏదో నడిచిందంటగా డిస్కషన్. మళ్ళీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు. ఏంటి మళ్ళీ మరి తేడా వచ్చింది?
లేదండి, విమర్శ అనేది చేస్తే ఖచ్చితంగా తన మన అనే భేదం ఇక్కడ లేదండి. ఓకే. ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలనేది మేము ప్రగాఢంగా దృఢంగా నమ్ముతున్నాం ఇక్కడ. ఓకే. అలా కాకుండా వ్యక్తిగతంగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తాము, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడతామంటే అటువంటి పనులకు మేము ఎప్పుడు అడ్డు తగులుతూనే ఉంటాము, దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము, అటువంటి వ్యక్తులను విమర్శిస్తూనే ఉంటాము. ఏమంటారండి వీర్రాజు గారు? వీర్రాజు గారు ఇప్పుడు ప్రకాష్ గారు అంటున్నారు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, నిజంగా రాష్ట్రానికి ఏదో చేసేయాలని వాళ్ళకి ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. సార్ ఆ నాయకుడికి రాష్ట్రానికి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద నిలదీయాలనుకుంటే ఆయన అసెంబ్లీకి వచ్చి ఉండేవాడు సార్. ఏ రోజున కూడా అసెంబ్లీ రావడానికి ఇష్టపడలేదు ఆయన. మన 3 సార్లు అసెంబ్లీకి రాకపోతే నీ సభ్యత్వం రద్దు చేస్తానని స్పీకర్ గారు చెప్పడంతో అల్లిపోయి పరిగెట్టుకుంటూ వచ్చారు సార్. ఆయన ఏ రోజున ఆయన పులివెందుల ఆయన రాకపోవడం కారణం చెప్పండి. అసెంబ్లీకి మీరు చెప్పండి. ఓకే, అయితే మీరు చాలా మంచి పాయింట్ తీశారండి. ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా కాదండి, మీరు ఇప్పుడు చాలా మంచి పాయింట్ తీశారు కాదండి ప్రకాష్ గారు మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ప్రకాష్ గారు మీరు వినండి, మీరు ఇప్పుడు చాలా సీరియస్ మాట అన్నారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి ఏం ఉపయోగం అన్నారు. ఇది చాలా తప్పు మాట అండి. అసెంబ్లీకి వచ్చి ఏం ఉపయోగం కాడికి అసెంబ్లీ ఎలక్షన్ నుంచోవడం దేనికి మీరు అంతా మరి? లేదండి, ఇక్కడ మేము ఏం ఉపయోగం అవడం లేదండి. మీరే అన్నారు కదా ఇప్పుడు ఏం ఉపయోగం అసెంబ్లీకి వచ్చి అని. అసెంబ్లీకి వచ్చి ఏం ఉపయోగం కాడికి మీరు అంతా ఎందుకు నుంచున్నారు ఎన్నికల్లో మరి? లేదండి, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అసెంబ్లీలో మా గొంతు వినిపించడానికి కూడా మాకు అవకాశం కల్పించడం లేదు కదా. మేము ప్రజలు ఒక శాసనసభ్యుడికి ఎవరైనా అడగచ్చు కదా, శాసనసభ్యులు అందరికీ టైం ఉంటుంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 22 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాటినన్నిటి కూడా ప్రజల మధ్యలోనే ఎండగడుతున్నాం, వాటినన్నిటికి కూడా ప్రజల మధ్యలోనే చెప్తున్నామండి. అసెంబ్లీలోకి వచ్చి ప్రజా తరపున ప్రజల నెగ్గించిన అసెంబ్లీ అభ్యర్థిగా వచ్చి ఏ రోజైనా ప్రజాపక్షాన్ని మాట్లాడారా మీ నాయకుడు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుందండి మీరే చూడండి. సాయి గారు చెప్పండి. వ్యక్తిగత విమర్శలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా సరే మాట్లాడుతున్నారు. గతంలో ఒక్క నిమిషం అండి వీర్రాజు గారు ప్రకాష్ గారు గతంలో మీకు గుర్తుందే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బస్సు వేసుకొని తీసుకెళ్లాడని చెప్పి మీరు ఒక పెద్ద ప్రజెంటేషన్లు పెట్టారు. మరి మీరు అప్పుడు మాట్లాడింది ప్రజా సమస్యల గురించా? ఎవరండి? ప్రకాష్ గారు చెప్పండి. గతంలో వైఎస్ మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసెంబ్లీలో మరి ప్రజా సమస్యల గురించే చర్చ జరిగేదా, మిగతా విషయాలపై ఏం చర్చ జరగలేదా అప్పట్లో? కాదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ గా చెప్పారు. ప్రతిపక్ష హోదాలో నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత సేపు మాట్లాడతారో మేము టైం కేటాయిస్తాము, మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ రోజు కాదండి ప్రకాష్ గారు మీరు అంటున్నారు అసెంబ్లీలో ఓన్లీ ప్రజా సమస్యలే మాట్లాడే వాళ్ళు అని చెప్తున్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఇవే అసెంబ్లీలో మనకు వినపడేది గతంలో. అటువంటి సంస్కృతికి బీజం పడింది, అటువంటి సంస్కృతికి పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు. అవునా వీర్రాజు గారు, మీ హయాంలో అలాంటి జరిగినాయి అసెంబ్లీ సమావేశాల్లో? 2014-2019 సమావేశాలు బ్లాక్ మెయిల్ చేసి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రధాని వ్యవహార శైలి, వీళ్ళ మాట తీరు, వీళ్ళ బూతుల మంత్రులండి, వీళ్ళందరూ బూతుల అభివృద్ధి ఎక్కడ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, వ్యక్తిగత విమర్శలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, రాజశేఖర్ గారు చేశారు, నేతృత్వ జనార్దన్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఇంత రాక్షస పరిపాలన, ఇంత బూతుల పరిపాలన, ఎదటి పార్టీ వాళ్ళు ఇంట్లో ఉన్న మహిళల్ని, ఒక ఇంటిలో దేవత లాంటి వ్యక్తుల్ని వీళ్ళు ఎందుకు విమర్శించారన్న దానికి ప్రజలు ఇచ్చిన తీర్పే సార్. అవన్నీ గమనించుకుని ఇలాంటి గెలిపించకూడదని అందరినీ మీరు చెప్తున్న మాటలన్నీ కూడా గతంలో ఫస్ట్ చంద్రబాబు గారు వాళ్ళ టీము పెంచి పోషించారు. ఎక్కడ కూడా మా నాయకుడు ఎవరి ఇళ్లలో ఉన్నటువంటి భార్యలు కానీ తల్లిలు కానీ చెల్లెలు కానీ మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడచ్చు. మీరు ఎప్పుడైనా అవి చేశారా? ఎవరు రాజశేఖర రెడ్డి గారు తల్లి భార్యను కానీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మాట్లాడలేదు.
వ్యక్తిగతంగా దూషించింది మీరు, తిట్టింది మీరు. 2014 నుంచి 2019 వరకు తీయండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీయండి. వ్యక్తిగతంగా అసెంబ్లీ అన్నారు. రికార్డు తిరగేయండి. అదేవిధంగా ఎక్కడ పార్లమెంట్ కూడా కూడా తప్పుడుగా మాట్లాడలేదు. పార్లమెంట్ కానివ్వండి, విజయమ్మ గారిని కానివ్వండి, శర్మలమ్మ గారిని కానివ్వండి వ్యక్తిగతంగా దూషించారండి. ఇంకా Okay. అసెంబ్లీ సాక్షిగా అటువంటి సంస్కృతిని పెంచి పోషించింది మీరు ఎవరండి? అలాంటిది ఎక్కడైనా ఉంటే రికార్డులు తీయండి, వీడియో ప్లే చేయండి. అటువంటిది అసెంబ్లీలో మాట్లాడారు ఎక్కడ కానివ్వండి. Okay. జగన్మోహన్ రెడ్డి గారి అవ్వచ్చు, హయాంలో వంశీ జరగలేదండి. అవ్వచ్చు. మీ మంత్రులందరూ కూడా బూతులే తిట్టారు సార్. ఆంధ్రప్రదేశ్ పరిపాలించలేదు, వాళ్ళ మంత్రి పదవులు తిట్టడానికి ఇచ్చారు జగన్మోహన్ సో రెడ్డి. ఇప్పుడు మొత్తం మీద కాదండి, మొత్తం మీద ప్రకాష్ గారు, వీర్రాజు గారు, అసెంబ్లీ సమావేశాలంటే బూతులు తిట్లు తప్ప ప్రజలు ప్రజా సమస్యల గురించి ఇద్దరికి పట్టట్లేదు అయితే సార్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ప్రజా సమస్య ప్రతిపక్ష నేత కానీ ఎన్నో సమస్యలు వేరాడు. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించడం లేదని అడిగారు. రైల్వే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడారు. ఆయన 23 సీట్లు ఇచ్చినా కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆ రోజు పోషించారు. అసెంబ్లీకి వెళ్ళారు సార్ ఆయన. సో ఇప్పుడు మొత్తం మీద ఏమైందంటే మొత్తం మీద ఇద్దరు కలిసి అంటే మొత్తం మీద రెండు పార్టీలు కలిసి ఏపీకి ఒక రాజధాని లేకుండా చేసి అంతే కదా సార్. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు సార్. ఇలాంటి తెలుగు తక్కువ ముఖ్యమంత్రులు వచ్చి రాష్ట్రాన్ని పాడు చేసి 3 రాజధానులని కనీసం ఏమి చేయలేదు సార్. గారు చెప్పండి. మంచి ప్రశ్న అడిగినారు. ఈ రోజు రాజధాని అనేది అమరావతి అంటున్నారు కదా, దాన్ని అమరావతిని మాత్రమే రాజధాని చేయాలని చెప్పేసి జీవో కూడా రిలీజ్ చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఏంటి వీర్రాజు గారు ఏమంటారు మరి మీరు? సార్ అమరావతి అనేది ఏకైక రాజధాని గెజిట్ నోటిఫికేషన్ కేంద్రంలో ఉంది సార్. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు అమరావతి రాజధాని అని చెప్పింది సార్. వీళ్ళకి ఏ రోజు నచ్చలేదు సార్. ప్రకాష్ గారు మీకు ఒక విషయం తెలుసో లేదో? ప్రకాష్ గారు రీసెంట్ గా శాసనమండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు 3 రాజధానుల పైన మేము పునఃసమీక్షిస్తాం, మరోసారి ఆలోచించుకుంటున్నాం అని చెప్పి కొంచెం అమరావతి ఫేవర్ గా మాట్లాడినట్టున్నారు. లేదండి, ఇక్కడ అమరావతిని మేము కూడా రాజధాని కాదని ఎక్కడ చెప్పడం లేదండి. 3 క్యాపిటల్స్ ఉండాలని మాత్రమే చెప్తున్నాం. అంటే ఇప్పటికీ మీరు ఇంకా 3 రాజధానుల స్టాండ్ లోనే ఉన్నారా అయితే? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మనకు వసతులు కానివ్వండి, ఇవన్నీ కూడా విశాఖపట్నం నుంచి కానివ్వండి, ఇలా అన్ని విధాలుగా మనకు బాగా వసతులు ఉన్నాయి. అదే విధంగానే కర్నూలు హైకోర్టుని నిర్మించాలని చెప్పేసి గతంలో కూడా మరి ఎందుకు 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు ఒక అడుగు ముందుకే లేపారు? ఇందాక మీరు అడుగుతున్నారు వీర్రాజు గారిని, మీరు అమరావతి రాజధాని ఎక్కడన్నా గెజిట్ నోట్ రిలీజ్ చేశారు, ఒక జీవో రిలీజ్ చేశారు అన్నారు కదా. మీ 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులకు సంబంధించి గెజిట్ నోట్ ఏమన్నా అయిందా? అసెంబ్లీలో ఏమైనా బిల్లు పెట్టారా? మీరేమన్నా జీవో జారీ చేశారా? చెప్పండి. ఆ 3 రాజధానుల్ని పటిష్టం చేయడం కోసము దానికి ఒక రూపురేఖలు తావడంలోనే ఈ ఒక 5 సంవత్సరాల కాలం అనేది మాకు జరగడం జరిగింది. ఓకే, రూపురేఖలు అంటే ఏం చేశారండి మీరు? రూపురేఖలు అంటే మ్యాప్ గీస్తున్నారు. 5 ఏళ్ళు పట్టిందా మీకు? 5 ఏళ్లలో మీకు ఋషికొండ ప్యాలెస్ కడతానికి టైం ఉండింది. 5 ఏళ్లలో మీకు ఋషికొండ ప్యాలెస్ కడతానికి టైం ఉంది. 5 ఏళ్లలో మీ ఆస్తులు కొనడానికి టైం ఉంది. 5 ఏళ్లలో రాజధాని డెవలప్ చేయలేకపోయారా మీరు? హైకోర్టు అనేది అక్కడ తరలించడం అనేది మీకు చిన్న విషయం కాదు కదండి. ఓకే, హైకోర్టు అనేది కర్నూలులో పెట్టడం అనేది చిన్న విషయం కాదు కదండి. దానికి గ్రౌండ్ వర్క్ కావాలి, అంటే టెక్నికల్ వర్క్స్ కావచ్చు, అదే విధంగానే ప్రభుత్వ పరంగా సార్ 5 సంవత్సరాల్లో రైల్వే జోన్ కి 10 ఎకరాల ల్యాండ్ కూడా ఏర్పాటు జరుగుతుందండి. ఓకే, మీరు చెప్పండి వీర్రాజు గారు. మరి ఆయన చెప్తున్నారు 5 ఏళ్ల కాలంలో మేము ఎంతో కొంత ప్రయత్నించాం. చంద్రబాబు కాదు, వినండి ఒక్క నిమిషం. వీర్రాజు గారు, ప్రకాష్ గారు అంటున్నారు 5 ఏళ్ల కాలంలో మేము ఎంతో కొంత ప్రయత్నించాం, చంద్రబాబు లాగా అన్ని కేవలం మేము తాత్కాలిక భవనాలు, తాత్కాలిక నిర్మాణాలు చేయలేదని చెప్తున్నారు. ఏమంటారు మరి మీరు దానికి? సార్ నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళ ప్యాలెస్లు కట్టుకోవడానికే చూశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని కానీ వాళ్ళ కేసుల కోసం కేంద్రం దగ్గర మెడలో ఉంచుతాం కదా సార్, తల దించుకుని వాళ్ళ 5 సంవత్సరాలు పరిపాలించుకున్నారు సార్. కనీసం కేంద్ర ప్రభుత్వం చెప్పింది గత 5 సంవత్సరాల్లో మేము రైల్వే జోన్ స్థలం ఇవ్వమని అడిగాం. ఏ ఒక్క ఎకరం కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండగా కూడా 1 ఎకరం కూడా నోటిఫికేషన్ చెప్పానండి. రాష్ట్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చారు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్పండి మరి, మీరు చెప్పండి ప్రకాష్ గారు, చెప్పండి. చెప్పండి. ఈ రోజు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ రోజు నిజంగా రైల్వే జోన్ లో కూడా మనకు నిజంగా మన ఎంపీల అవసరం కేంద్రానికి ఖచ్చితంగా మేము ఇటు విశాఖ ఉక్కు బ్యాటరీ కానివ్వండి, రైల్వే జోన్ గురించి ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వీర్రాజు గారు ఒకసారి, ఇప్పుడు మన చర్చ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చాలా తీవ్ర ఆరోపణలు చేశారు, జగన్ చుట్టూతో కోటరీ ఉందని. ప్రకాష్ గారు ఏమంటున్నారు, అలాంటి కోటరీ ఏం లేదు, ఇదంతా టీడీపీ ఎల్లో మీడియా ఆడుతున్న ఒక డ్రామా అని చెప్తున్నారు. దీని గురించి మీరు ఏం కంక్లూడ్ చేస్తారు?
సార్ మేము వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు సార్. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. మేము అభివృద్ధి మీద దృష్టి పెడతాం తప్ప వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి మా నాయకుడికి కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమీ అనలేక వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నెంబర్ 2 వ్యక్తి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి ఇలాగని అంటున్నాడు అని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం వాళ్ళు ఏం చెప్పగలరు సార్? మీరు ఏ విధంగా నిర్ణయించగలరు? మళ్ళీ రేపు ఎంతైనా అన్నాం అనుకోండి, ఇది మా కుటుంబ విషయం, మా కుటుంబ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు అంటారు సార్. మాట మార్చకపోతే వీర్రాజు గారు, రోజుల్లో కుటుంబ సభ్యుడు అన్నప్పుడు చూడండి సార్. నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు మీరు ఎలా నిర్ణయించగలుగుతారండి? సార్ మేము అనలేదు, A1 A2 మీరే, మేము అనలేదు, మీరే అనుకున్నారు. విజయసాయి రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మేము అనలేదు. వీర్రాజు గారు ఒక్క నిమిషం అండి. వీర్రాజు గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. మరి ఏంటి, మాకేం అవసరం లేదు, అంత కర్మ పట్టలేదు, 11 సీట్లు వచ్చిన వాళ్ళతో మాకేంటి పోటీ అంటున్నారు. ఏమంటారు మీరు మరి దీని గురించి? సార్ చూడండి, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని. రాజీనామా చేసి నెల రోజులు కాకముందే ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉంది. దీని వెనక ఖచ్చితంగా బలమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి వీర్రాజు గారు. థ్యాంక్ యూ అండి వీర్రాజు గారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో మొత్తం మీద వీర్రాజు గారు కానీ ప్రకాష్ గారు ఏం చెప్తున్నారంటే, విజయసాయి రెడ్డి చుట్టూ అలాంటి క్వార్టర్ ఏమి లేదు, ఇదంతా టీడీపీ ఆడుతున్న గేమ్ అని ఆయన చెప్తున్నారు. ఆయనేమో మాకు ఆ కర్మ పట్టలేదు అని చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏపీ అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడబడుతుందో చూద్దాం. ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.